नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। पूर्व विधायक नानी पुनी नरेंद्र ने कहा कि टीआरएस पार्टी जिसने 14 वर्षों तक आंदोलन का नेतृत्व किया, पूरे तेलंगाना राज्य को जीता और 10 वर्षों तक शासन किया, आने वाले दिनों में भी शासन करती रहेगी। बीआरएस पार्टी के गठन की 25वीं वर्षगांठ के अवसर पर वरंगल शहर के एलुकातुर्थी क्षेत्र में आयोजित महासभा का सफलतापूर्वक आयोजन किया। वरंगल पूर्व निर्वाचन क्षेत्र के पूर्व विधायक नरेंद्र के नेतृत्व में लगभग 10,000 लोग रैली के लिए विभिन्न स्थानों से रवाना हुए। नरेंद्र ने ध्वजारोहण कर कार्यक्रम का उद्घाटन किया। इस अवसर पर उन्होंने कहा कि पार्टी आने वाले दिनों में गरीब जनता के विकास के लिए सरकारों में आएगी, इसलिए इस रैली का आयोजन बड़ी धूमधाम से किया जा रहा। చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కేసీఆర్ గారి యొక్క ప్రసంగం వినాలని ఉర్రు తొలగుతున్నటువంటి తెలంగాణ జనం, ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం యొక్క కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రమారమ్మిగా 10,000కు దాటి ఈరోజు భారీగా సభకు బయలుదేరారు. 10,000 మందే కాకుండా మేమందరం కూడా సంతోషంగా వనభోజనాలకు పోయినట్టుగా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని మేము వరంగల్ పట్టణంలో మీటింగ్ జరిగిన కానీ సంతోషంగా పొద్దున్నే పోయి ఫస్ట్ వరుసలో కూర్చొని కేసీఆర్ గారి యొక్క ప్రసంగం వినాలని చెప్పి తూర్పు నియోజకవర్గ ప్రజలు, నాయకులు, అభిమానులు అందరం కూడా బయలుదేరాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి యొక్క ఏదైతే ధైర్యాన్ని నింపుతాడో, వారి యొక్క అభయం ఇస్తాడో, దానికోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాబోయే రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను అద్దలకుద్దలం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇవాళ ప్రజల యొక్క భవిష్యత్తును ఆగమ్యగోచరంగా తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కేసీఆర్ గారి యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని మరొకసారి రజతోత్సవ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కే.